Hi friends, this is Kiran. Welcome back to Kiran Fact Sports channel. IPL 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్కు క్వాలిఫై అయిపోయింది అండ్ కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ మూడు టీమ్స్ అయితే ప్లే ఆఫ్కు క్వాలిఫై అయ్యాయి. నాలుగో టీం ఏది అనేది సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ తర్వాతే తెలుస్తుంది. ఒకవేళ సిఎస్కే గెలిస్తే డైరెక్ట్ అది ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ కనుక 18 రన్స్ తేడాతోని లేకపోతే 18.1 ఓవర్స్ ముందే చేస్తే సిఎస్కే లక్ష్యాన్ని అది వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు అసలైన సమస్య ఎక్కడ ఉందంటే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఈ మూడు స్థానాలు కూడా ఇంకా డిసైడ్ కాలేదు. నెంబర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ప్రజెంట్గా ఉంది. అది కనుక కోల్కతా నైట్ రైడర్స్ మీద మ్యాచ్లో 19th నాడు గెలిచినట్లయితే డైరెక్ట్ రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 2గా వెళ్ళిపోతుంది అండ్ ప్లే ఆఫ్ మ్యాచ్ కేకేఆర్తో ఆడుతుంది. సో ఫస్ట్ 2 టీమ్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఒక మ్యాచ్ ఓడినా ఇంకో మ్యాచ్ ఆడడానికి. సో ఎస్ఆర్హెచ్ కూడా చాలా ఛాన్స్ ఉంది. అది రాజస్థాన్ రాయల్స్ ఓడినప్పుడు మాత్రమే. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పుడు ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్తోని అదే 19th నాడు గెలిచినట్లయితే ఎస్ఆర్హెచ్ డైరెక్ట్ టాప్ 2కి వెళ్తుంది అండ్ ప్లే ఆఫ్లో కేకేఆర్తో ఆడుతుంది. 2 ఛాన్స్లు ఉంటాయి ఫైనల్కి వెళ్ళడానికి. ఇలా అవుతుంది అనుకునే వారంతా వీడియోని లైక్ చేయండి అండ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్కి వెళ్ళే టీమ్స్ ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ కనుక పంజాబ్ కింగ్స్ మీద 19th నాడు గెలిచి ఆ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కనుక 14 పాయింట్స్తో ఉంది. అది ఆర్సీబీ మీద గెలిచి రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మీద ఓడిపోతే సిఎస్కే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయినట్లయితే. సో రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ రెండు ఓడిపోయి సిఎస్కే గెలిస్తే సిఎస్కే నెంబర్ 2లో ఉంటుంది. అండ్ ఆర్సీబీ సిఎస్కేని 18 రన్స్ తేడాతోని 18 ఓవర్స్ ముందు చేస్తే ఆర్సీబీ 4th టీమ్గా ప్లే ఆఫ్కు వెళ్ళిపోతుంది. సో ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే హర్భజన్ సింగ్ ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కు వెళ్ళదు అని చెప్పి టోర్నమెంట్ స్టార్టింగ్లో ఒకసారి అండ్ 13 మ్యాచ్లు అయ్యాక అంటే 12 మ్యాచ్లు అయ్యాక కూడా ఒకసారి అన్నాడు సిఎస్కే ఆర్సీబీ వెళ్తుంది అన్నాడు. ఫ్యాన్స్ అయితే ఇతని మీద ఫైర్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రద్దయినా కూడా ప్లే ఆఫ్కి వెళ్ళిపోవడం వెనుక చాలా రికార్డ్ స్కోర్స్ అయితే కొట్టింది. అండ్ కేకేఆర్తో టాప్ 2లో ఉంటే మాత్రం ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ పడుతుంది. అండ్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మధ్య సన్నివేశం మీకు తెలుసు. సో దానికి రివెంజ్గా ఈ మ్యాచ్ ఉంటుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు చెలరేగుతారు అని కూడా అనుకోవచ్చు మనం. అండ్ దానికంటే ముందు పంజాబ్ కింగ్స్ మీద ఎస్ఆర్హెచ్ గెలవాల్సి ఉంటుంది. గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే డైరెక్ట్ సెకండ్ స్పాట్తోని ప్లే ఆఫ్కు వెళ్ళిపోతారు.